హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు కలకలం రేపాయి. 15 ప్రాంతాలలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జ్యువెలరీ షాపు యజమానుల ఇళ్లలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్లోనూ ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. బంగారం దుకాణాలే లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, వరుసగా ఆదాయ పన్ను శాఖ మెరుపు దాడులు కొనసాగిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఆదాయానికి మించి ఆస్తుల కేసు నిన్న ఏడీ అధికారి ఇంట్లో సోదాలు మరొక ముందే మరో బంగారు వ్యాపారి అలాగే షాపులీళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నాయి. 15 బృందాలు ఏదైతే సికింద్రాబాద్ లోని కలాసిగూడ సమీపంలో ఉన్నటువంటి క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఏదైతే ఉందో బంగారు ట్రేడింగ్ కంపెనీ ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఐటీ అధికారులు 15 బృందాలతో ప్రముఖ బంగారు వ్యాపారి కంపెనీ షాపు యజమానుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. విస్తృత స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్, సికింద్రాబాద్, అలాగే అబిడ్స్, కలాసిగూడ సహా నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ బంగారు వ్యాపార సంస్థల్లో సోదాలు అయితే కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రానున్న దీపావళిని పురస్కరించుకొని వీరు చేపడుతున్నటువంటి స్కీములు కావచ్చు, బంగారు కొనుగోలు అమ్మకాల్లో అక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు హైదరాబాదే కాకుండా వరంగల్లో కూడా మరో ప్రాంతంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కొన్ని షాపుల్లో యజమానులు నివాసాల్లోనే బంగారం ట్రేడింగ్ అకౌంట్స్, స్టాక్, కస్టమర్స్ ట్రాన్సాక్షన్స్ వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సేకరిస్తున్నారు. బంగారం షాపు అలాగే నివాసం కూడా అందులోనే మిళితమై ఉండటంతో అందులో కూడా కొన్ని షాపుల్లో అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గత నెల చూసుకున్నట్టయితే ఏదైతే ఆగస్టు 22 నుంచి 15వ తేదీ వరకు, సెప్టెంబర్ 15 వరకు కూడా తనిఖీలు కొనసాగాయి. 234 షాపుల్లో గత నెల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా సోదాలు అయితే కొనసాగినట్టుగా అయితే అధికారికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద బంగారు వ్యాపారులు ఇళ్లపై పోలీసులు వివిధ దర్యాప్తు సంస్థలు తనిఖీలు కూడా చేపట్టాయి. ఇటీవల కాలంలో బంగారు వ్యాపారుల వర్గాల్లో కూడా ట్యాక్స్ చెల్లింపుల్లో రిస్కులు అలాగే అక్రమ వివాదాల కారణంగా హైదరాబాద్, వరంగల్ కలిసి మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్న కోణంలో కూడా ప్రతి ఒక్క చోట కూడా మెయిన్ చూసుకున్నట్టయితే క్యాప్స్ గోల్డ్ బంగారు దుకాణం ఏదైతే ఉందో ఇందులో పూర్తి స్థాయిలో అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా ఉంది. 15 బృందాలు కూడా విడివిడిగా ఏదైతే సికింద్రాబాద్, బంజారా హిల్స్, అబిడ్స్, కలాసిగూడ ఈ 4 ప్రాంతాల్లో కూడా సోదాలుతో పాటు అలాగే వరంగల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.